హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మా ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ జరగబోతోంది. నేను ఆల్రెడీ షేర్ చేశాను కదండి. సో దానికి సంబంధించి నేను ట్రావెల్ చేయాలి అంటే ముందుగానే మనం ప్రిపరేషన్ చేసుకోవాలి కదా. సో అందుకని ఈ రోజు నేను నా హెయిర్ రిమూవింగ్ సెషన్ చేయించుకుందాం, లేజర్ ట్రీట్మెంట్ అని అనుకుంటున్నాను. దానికోసమే రెడీ అవుతున్నా అనమాట. ఎప్పుడు ఏంటంటే 2 ఆప్షన్లు ఉన్నాయనుకోండి, కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. ఇదా అదా అని చెప్పి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. ఎస్పెషల్లీ ఇయర్ రింగ్స్ విషయంలో నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను అనమాట. ఇలా పెట్టుకొని చూసుకుంటూ ఉంటాను, ఇదా ఇదా అని చూసుకుంటూ ఉంటా అనమాట. చూసుకొని ఏది బాగుంటే అది పెట్టుకుంటూ ఉంటా. ఇంకా ఫంక్షన్స్ లేకపోతే ఫ్రీగా ఉన్నాము, ఎక్కడికైనా వెళ్తున్నాము అన్నప్పుడైతే వీడియో కాల్ చేసేసి అమ్మకి చెల్లికి చూపించి మరి వాళ్ళకి ఇలా ఇలా చూపిస్తూ ఉంటాను అనమాట, ఇదా ఇదా అని. లేదా మా వారు ఉన్నారనుకోండి, ఆయనకి చూపించి అడుగుతుంటా, ఇదా ఇదా అని చెప్పి. ఇప్పుడు ఎవరూ లేరు, అందుకని నేనే కెమెరాలో చూసుకుంటున్నాను అనమాట, ఇదా ఇదా అని చెప్పి. సో లాంగ్ హ్యాంగింగ్ కన్నా ఈ చిన్నవి బాగున్నట్లుగా అనిపించింది. ఎస్పెషల్లీ ఇలాంటి ఫ్రాక్స్ వీటిపైకి ఏంటంటే ఆక్సిడైజ్ జ్యువెలరీ మంచిగా సెట్ అవుద్ది అని అనిపిస్తుంది అనమాట. సో అందుకని అలా ఆక్సిడైజ్ జ్యువెలరీతో సెట్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ పోనీ పెట్టేసుకున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు వెళ్తుంది కొండాపూర్. సో లాంగ్ డిస్టెన్స్ కాబట్టి హెయిర్ లూజ్ హెయిర్ కన్నా పోనీ పెట్టుకోవడం బెటర్ అని వేసుకున్నా. అండ్ ఈ ఫ్రాక్ ఏమో ఇక్కడ చూసారు కదా ఎంత లూజ్ గా ఉందో. జనరల్ గా ఇలాంటి ఫ్రాక్స్ లేకపోతే కుర్తాస్ ఏమన్నా మనకి లూజ్ గా ఉన్నప్పుడు ఒక బెల్ట్ గానీ అట్లాంటిది ఏమన్నా యాడ్ చేసాం అనుకోండి, దాని లుక్ కంప్లీట్ గా మారిపోతుంది. అండ్ అలాగే మనకి ఫిట్టింగ్ కూడా మంచిగా వస్తుంది అనమాట. సో నా దగ్గర అలాగే కొన్ని బెల్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఏది బాగుంటుందా అని పెట్టుకొని చూస్తున్నా. ఇది ఒకటి ఉంది కదా, ఇది పెట్టుకుంటే బానే ఉన్నట్టు అనిపించింది. ఎస్పెషల్లీ ఫిట్టింగ్ చూసారు కదా, లుక్ ఎంత మారిపోయిందో. బట్ ఇంకొక బెల్ట్ ఉంది బ్లాక్ కలర్ లో, సో అది కూడా చూద్దామని అది కూడా ట్రై చేసా. అది పెట్టుకుంటేనేమో ఇలా ఉంది. చూసారా, 2 ఉండేసరికి మళ్ళీ కన్ఫ్యూజన్. అందుకని 2 పెట్టుకొని చూసాక ఇది బాగున్నట్లుగా అనిపించింది అనమాట. సో ఇది ఫిక్స్ అయిపోయి ఇది పెట్టేసుకున్నా. దీనివల్ల లుక్ చాలా ఎన్హాన్స్ అయింది. అంటే ఫ్రాక్ అంటే పైనుంచి కింద వరకు ఒకటేలా ఉంటుంది కదా, అలా కాకుండా ఒక పార్టీషన్ లా ఉంటుంది. అండ్ మనకి ఫిట్టింగ్ కూడా ఉంటుంది కదా. సో ఇలా రెడీ అయ్యా. ఫుల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను ఉండండి. ఇదిగోండి ఇలా రెడీ అయ్యాను. సో ఈ ఫ్రాక్ బ్లూ కలర్ కాబట్టి దానికి బ్లూ కలర్ షూజే వేసుకొని పేరప్ చేసుకున్నా. అండ్ ఒక స్లింగ్ బ్యాగ్, ఈ బెల్ట్ పెట్టుకుంటే అంతే, సింపుల్ గా రెడీ అయిపోయా. ఈ ఫ్రాక్, బెల్ట్, బ్యాగ్ ఇవన్నీ అమెజాన్ లోవేనండి. సో మీరు ఇన్ కేస్ ఏదైనా కావాలి అనుకుంటే చెప్పండి, వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. సో కట్ చేస్తే నేను ఇక్కడ ఫేజల్ క్లినిక్ అయితే వచ్చేసానండి. మన ఫేజల్ 2 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే కొండాపూర్ ఒక బ్రాంచ్ ఉంది, కొత్తపేట ఒక బ్రాంచ్ ఉంది కదా. నేను కొండాపూర్ బ్రాంచ్ కి వచ్చా. ఎందుకంటే కొంచెం ప్యాంపర్ సెషన్ లాగా కూడా చేయించుకుందాము అని అనిపించింది అనమాట. ఊరెళ్లే ముందు కదా. సో ఎక్కడికైనా వెళ్తున్నాము అనగానే మనం కూడా మంచిగా వెళ్ళాలి అని అనుకుంటాం కదా. అండ్ ఈ మధ్య కాలంలో కొంచెం ప్యాంపర్ సెషన్ లాగా ఏమీ చేసుకోలేదు. సో అందుకని ఒక హెయిర్ స్పా అండ్ అలాగే పెడిక్యూర్ చేయించుకుందాము అని అనుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే లేజర్ సెషన్ చేయించేసుకొని నెక్స్ట్ ఇంకా హెయిర్ స్పా అవి తీసుకున్నాను. హెయిర్ స్పా చేసుకోవడం వల్ల ఏంటంటే జుట్టు కాస్త సాఫ్ట్ గా మంచిగా షైనీగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం రఫ్ గా అయ్యింది అని ఎవరికైనా అనిపిస్తే డెఫినెట్ గా ఒకసారి హెయిర్ స్పా అయితే ట్రై చేయొచ్చు. దానివల్ల జుట్టు ఇంకా సాఫ్ట్ అని అవుతుంది అన్నమాట. మనం ఇంట్లో కూడా రకరకాల డిఐవై ప్యాక్స్ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం హెయిర్ కి కేర్ తీసుకుంటే జుట్టు బాగుంటుందండి. జనరల్ గా ఇప్పుడు అందరూ జుట్టు గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కదా. సో మనకి ఫేజ్ లో ఏంటంటే ఇట్లాగా స్కిన్ అండ్ కాకుండా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు కన్సల్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు కొత్తగా వెయిట్ లాస్ అండ్ స్లిమ్మింగ్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారన్నమాట ఫేజల్ క్లినిక్ వాళ్ళు. జనరల్ గా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సఫర్ అయ్యేది ఏంటంటే ఒకటి హెయిర్ లాస్, ఇంకొకటి వెయిట్ లాస్. ఇవి 2 మేజర్ కన్సర్న్స్ ఉంటాయి కదా. ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో మీరు ₹1కి 1 గ్రామ్ తగ్గొచ్చు అనమాట. అంటే మీరు మీ బాడీలో ఎక్సెస్ వెయిట్ ఎంతైతే ఉందో దాన్నంతా కూడా వాళ్ళు రెడ్యూస్ చేస్తారు. అంటే ముందు వెళ్ళగానే మనకు అన్ని చెక్ చేస్తారన్నమాట. మన బిఎంఐ ఎంత ఉంది, అంటే మన హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఇవన్నీ చెక్ చేసి దాన్ని బట్టి మనం ఎంత ఓవర్ వెయిట్ ఉన్నాము, ఎంత తగ్గించొచ్చు, ఎంత ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది, మజిల్ కంటెంట్ ఎంత ఉంది, ఇట్లాంటివన్నీ కూడా చూసి దాన్ని బట్టి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ ఇస్తారనమాట. అండ్ ఈ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఉమెన్స్ డే వస్తుంది కదండి. ఆ సందర్భంగా ఒక ఫ్రీ సెషన్ ఆఫ్ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ అయితే మీరు అవైల్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కూడా మార్చ్ 5th నుంచి 15th వరకు మాత్రమే అన్నమాట. ఈ ఫ్రీ సెషన్ లో ఏంటంటే 100 గ్రామ్స్ నుంచి 500 గ్రామ్స్ వరకు ఇన్స్టెంట్ గా వెయిట్ లాస్ చేస్తారన్నమాట. ఈ ఒక్క ఫ్రీ సెషన్ ఆఫ్ వెయిట్ లాస్ ఏంటంటే ఫస్ట్ బుక్ చేసుకున్న 100 పీపుల్ వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది. సో ఇన్ కేస్ మీరు కనుక వెయిట్ లాస్ ట్రీట్మెంట్ కావాలి లేదా
అనుకుంటున్నాం వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడండి. ఒక ఫ్రీ సెషన్ పొందొచ్చు. అండ్ అలాగే 100 నుంచి 500 గ్రామ్స్ పక్కాగా అన్నమాట. ఒక్క సెషన్ లో పక్కాగా అంత వెయిట్ లాస్ కూడా అయ్యి చూపిస్తారు. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఫేజల్ క్లినిక్ వాళ్ళు కొండాపూర్ బ్రాంచ్ ఓపెన్ చేసి ఫస్ట్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోబోతున్నారండి. సో అందుకని ఈ 1 గ్రామ్ పర్ 1 రూపీ ఆఫర్ ని ఇస్తున్నారన్నమాట. అండ్ అదేదో ఈ ఒక్క బ్రాంచ్ లోనే కాదండి, 2 బ్రాంచెస్ లో కూడా ఈ ఆఫర్స్ అన్ని మీరు అవైల్ చేసుకోవచ్చు. మిగతా ట్రీట్మెంట్స్ మీద అన్ని కూడా బై 1 గెట్ 1 ఆఫర్ అట్లాంటివన్నీ ఉన్నాయి. వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్ని ఇస్తారు. నేనైతే బేసిక్ గా హ్యాండ్స్ అండ్ లెగ్స్ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటాను కదండి, అదే అనమాట. అది ఇప్పుడు నాకు 8 సెషన్స్ అయినాయి ఇప్పటికి. 8 సెషన్స్ లో నాకైతే గ్రోత్ చాలా మటుకు తగ్గిందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 2-3 మంత్స్ కి ఒకసారి నేను సెషన్ చేయించుకున్నా సరిపోతుందన్నమాట. జస్ట్ లైక్ మెయింటెనెన్స్ సెషన్ లాగా. అండ్ దట్టు నాకు కొంచెం హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ సెషన్స్ పడుతున్నాయి. లెగ్స్ పైన అవి ఇంకా ఎక్కువ సెషన్స్ 12-15 సెషన్స్ పడతాయి అన్నారన్నమాట. అండ్ లేజర్ ట్రీట్మెంట్ ఇప్పుడు నేను 8 సెషన్ చేయించుకున్నాను కదండి. సో నేను అబ్జర్వ్ చేసిన చేంజెస్ కూడా మీకు జెన్యున్ గా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాజ్ సచ్ గా చేంజెస్ అంటూ నాకు పెద్దగా ఏమీ అనిపించలేదండి. కాకపోతే మొన్న వింటర్ సీజన్ లో సెషన్ చేయించుకున్నప్పుడు మాత్రం స్కిన్ కొంచెం డ్రై అనిపించింది అనమాట. సో లేజర్ ట్రీట్మెంట్ ఎవరైనా చేయించుకుంటున్నట్లయితే కనుక చాలా హైడ్రేషన్ అందివ్వాలి బాడీకి. సో వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలన్నమాట. అదొక్కటి తప్ప నేను ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్ కానీ వేరే ఇబ్బందులు కానీ ఏవి అయితే నేను లేజర్ సెషన్ ద్వారా అయితే ఫేస్ చేయలేదు. అండ్ ఇక్కడ నా హెయిర్ స్పా చేయించుకుంటున్నాను కదండి, మంచిగా ప్యాక్ వేసి అంతా వాష్ చేసేసిన తర్వాత ఇక్కడ కొంచెం డ్రై చేస్తున్నారన్నమాట. జనరల్ గా మనకు కావాలంటే హెయిర్ సెట్టింగ్ ఇట్లాంటివి కూడా చేయించుకోవచ్చు. బట్ హెయిర్ సెట్టింగ్ నేను చేయించుకోవట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడే స్పా చేశాం కదా, వెంటనే మళ్ళీ హీట్ ఇవన్నీ పెట్టేసి హెయిర్ సెట్టింగ్ అని అంటే పైగా ఇప్పుడే వెంటనే ఉండదు కూడా. ఇన్ కేస్ మీకు ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, మంచిగా హెయిర్ సెట్ చేయించుకుని వెళ్ళొచ్చు. బట్ నాకు ఇంకా టైం ఉంది కాబట్టి నేను జస్ట్ బ్లో డ్రై చేయించేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా తర్వాత ఒక మంచి పెడిక్యూర్ సెషన్ అయితే తీసుకున్నాను. మనకి కాళ్ళకి మంచిగా ఇట్లాగా మసాజ్ చేసి పెడిక్యూర్ ఎప్పుడు చేయించుకున్నా సరే బాడీ అంతా కూడా రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది అండి. మంచి ప్యాంపర్ సెషన్ లాగా ఉంటుంది కదా. సో అందుకని పెడిక్యూర్ మాత్రం, అంటే మానిక్యూర్ పెద్ద నాకు అంత ఎఫెక్టివ్ గా ఏమి అనిపించదు. ఎప్పుడు కూడా నేను మానిక్యూర్ చేయించను, ఓన్లీ పెడిక్యూర్ మాత్రం చేస్తా. పెడిక్యూర్ చేస్తే మాత్రం మంచిగా రిలాక్స్ అయినట్లు అనిపిస్తుంది. నేను హ్యాపీగా చైర్ లో అలా పడుకున్నాను అనమాట. వాళ్ళే మంచిగా చేసుకున్నారు. అండ్ నేను వెళ్ళిన తర్వాత తెలుసుకున్న ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఫేషియల్ క్లినిక్ హైదరాబాద్ లోనే ఉంది కదండి. బట్ వేరే ఊళ్ళలో ఉండేవాళ్ళు ఎలా అవైల్ చేసుకోవాలి అని ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో అందుకని వీళ్ళు విజయవాడలో ఒక 3 days ఆఫ్ క్యాంపెయిన్ రన్ చేయబోతున్నారు అన్నమాట. సో విజయవాడ దగ్గర ఉండేవాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా మంచిగా అక్కడ అటెండ్ చేసి క్యాంపెయిన్ లో మీకు ఉన్న డౌట్స్ ఇవన్నీ కూడా అడగచ్చు. ఈ క్యాంపెయిన్ కోసం వాళ్ళు పోలింగ్ కూడా పెడుతున్నారన్నమాట. అంటే మీకు ఏమైనా హెయిర్ ప్రాబ్లం ఉన్నా, అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ ఉన్నా, లేకపోతే ఫేస్ పైన డాట్స్ ఉన్నాయి, లేదా వెయిట్ లాస్ కానివ్వండి, ఎనీ ట్రీట్మెంట్ కి మీకు ఏదైనా కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. లేదా వాళ్ళ ఫోన్ నంబర్ నేను ఇచ్చేస్తాను కాబట్టి వాళ్ళకి కాంటాక్ట్ చేసి కూడా మీరు చెప్పొచ్చు. మీకు ఏదైనా కావాలి అనుకుంటే ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చట. అండ్ ఎలాగో పెడిక్యూర్ చేయించుకున్నా కదా అని చెప్పి చాలా నాళ్ల తర్వాత నెయిల్ పాలిష్ అప్లై చేయించుకుంటున్నానండి. జనరల్ గా నా చేతులకి ఎప్పుడు నెయిల్ పాలిష్ ఉండదు. ఒక్కసారి మాత్రం ఏదైనా షేడ్ చెక్ చేయాలి అలా అన్నప్పుడు మాత్రం ఏదో లిటిల్ ఫింగర్ కి అలా వేస్తూ ఉంటాను. యూజువల్లీ నేను ఇదివరకు పిల్లలు పుట్టక ముందు ఫుల్ నెయిల్ పాలిష్ కలెక్షన్ ఉండేదన్నమాట నా దగ్గర. అన్ని షేడ్స్, అన్ని కలర్స్ అలా ఉండేది. బట్ ఒక్కసారి ఇంకా ప్రెగ్నెంట్ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఇంకొక నెయిల్ పాలిష్ బాటిల్ కూడా కొనలేదు, అవన్నీ పడేసి. ఎందుకంటే మనం ఫుడ్ తింటాం కదా, దాంతో పాటు పిల్లలకి పెడుతూ ఉంటాం, అది నెయిల్ పాలిష్ వెళ్తుందేమో అని చెప్పి అప్పుడు మానేసా. ఇప్పటి వరకు పెట్టుకోలేదు. మళ్ళీ ఏదైనా ఫంక్షన్ లో ఎవరైనా పెడితే పెట్టించుకోవడం తప్ప. సో ఫైనల్లీ ఇప్పుడు నా కాళ్ళకి నెయిల్ పాలిష్ అయితే పెట్టించుకున్నా. సో వీళ్ళు వెయిట్ లాస్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారని అన్నాను కదండి. సో ఫస్ట్ దానికి సంబంధించి ఏంటంటే మన హైట్, వెయిట్, మన బాడీలోని మజిల్ ఎంత ఉంది కంటెంట్, లేకపోతే ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. ప్రస్తుతానికి నా బిఎంఐ అయితే నేను నా ఐడల్ వెయిట్ నే మెయింటైన్ చేస్తున్నాను. సో యాజ్ సచ్ గా నాకైతే ఏం వెయిట్ లాస్ అవసరం లేదు. ఇన్ కేస్ ఎవరైనా వెయిట్ లాస్ కోసం చూస్తున్నట్లయితే గనక మీరు డెఫినెట్లీ కాంటాక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనే దానికి కూడా మనం బడ్జెట్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఆఫర్ ఉంది కాబట్టి March 5th నుంచి మీరు ఆ ఆఫర్ లో ఏంటంటే మంచిగా తక్కువ ప్రైస్ లోనే మీరు ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకసారి మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తారు. అండ్ ఇదిగోండి నా వెయిట్ చూడండి, 51.6 ఉన్నాను. యాక్చువల్గా 48 మెయింటైన్ చేసేదాన్ని. మా అమ్మ తిను 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 అంటే 52 దాకా వచ్చాను. ఇంకా 51, 52 అలా ఊగిసలాడుతుంది అనమాట. ఒక 2 kgs అయితే తగ్గుదామో అనుకుంటున్నాను. 50 మెయింటైన్ చేస్తే బెటర్ ఏమో అని అనుకుంటున్నాను, చూడాలి. అండ్ ఇప్పుడు ఫేషియల్ క్లినిక్ వాళ్ళు హోమియోపతి కూడా స్టార్ట్ చేశారండి. హోమియోపతి మెడిసిన్స్ తెలుసు కదండి మనకి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు.
మంచిగా యూజ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్ కైనా సరే పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇస్తారు. సో మనకి హోమియోపతిలో ఏంటంటే చాలా మంది ఆస్తమా గురించి కానీ, మైగ్రేన్ గురించి కానీ, థైరాయిడ్ గురించి, కాఫ్ గురించి, యాసిడిటీ ప్రాబ్లమ్, షుగర్, డయాబెటిస్, బీపీ, లివర్ ప్రాబ్లమ్స్ ఇలాగా యూ నేమ్ ఇట్ ఎనీ ప్రాబ్లమ్ కి మనకి హోమియోపతిలో సొల్యూషన్ ఉంటుందటండి. చాలా మందికి ఏంటంటే అలోపతి వాడడం వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు కదా! అలా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయట. కొన్ని కొన్ని ఏంటంటే మనకి కామన్ గా వచ్చే కండిషన్స్ ఉంటాయి కదా! అంటే చెవు నొప్పి, హై ఫీవర్, లేకపోతే డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ ఇట్లాంటి వాటికి కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయటండి. నేను ఫస్ట్ టైమ్ అనమాట హోమియోపతిని కన్సల్ట్ చేయడం. సో అవన్నీ మాట్లాడుతుంటే ఇన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయా అని అనిపించింది. అండ్ అలాగే అవి ఏయో పెద్ద టాబ్లెట్ వేసుకోవడం లాగా కాకుండా చిన్న చిన్న బాల్స్ లాగా ఉంటాయి. మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. హోమియోపతి వైట్ గా చిన్న చిన్న బాల్స్ లా ఉంటాయన్నమాట. అవి కూడా స్వీట్ గా ఉంటాయి. అవి మామూలుగా నోట్లో వేసుకొని చప్పరిచ్చేయడమే అనమాట. అలా ఈజీగా ఉంటుంది. ఎవరికైతే నాకులాగా అంటే నాకు బేసిక్‌గా టాబ్లెట్ ఏసుకోవాలంటే చాలా సీన్ చేసేస్తానన్నమాట. చాలా భయం. అండ్ అదొక ఫీలింగ్ టాబ్లెట్ ఏసుకోవాలనుకుంటే ఏదో అన్న ఫీలింగ్ అనమాట నాకు బేసిక్‌గా. సో అందుకే నేను ఎప్పుడు టాబ్లెట్ ఏసుకోను. బట్ అలా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా హోమియోపతి డెఫినిట్‌గా ట్రై చేయొచ్చు. నాకేం ప్రాబ్లమ్ లేదు గానీ, జస్ట్ ఔట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎలా ఉంటుంది? ఏంటి? వాటికి ట్రీట్‌మెంట్ చేస్తారు? ఇవన్నీ కనుక్కుందామని ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ చేసి నాకున్న డౌట్స్ ఇవన్నీ గూడా అడిగా అనమాట. అంటే కొన్ని సీజనల్‌గా వచ్చేవి అలా కూడా ఉంటాయి కదా! సో, వాటికి గూడా హోమియోపతిలో ట్రీట్‌మెంట్స్ ఉంటాయటండి. కాకపోతే ఏదో ఇవాళ టాబ్లెట్ ఏసుకున్నాం వెంటనే తగ్గిపోయింది అన్నట్లుగా కాకుండా ఇట్స్ ఎ స్లో అండ్ స్టడీ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా మన బాడీకి దాన్ని యూజ్ చేసి అంటే దాన్ని అలవాటు చేసి దాని ఎఫెక్ట్ చూపించడం అలా కాబట్టి ఇట్స్ ఎ స్లో ప్రాసెస్ బట్ డెఫినెట్లీ ఎఫెక్టివ్ గా ఉంటుంది అని అంటున్నారు. సో ఇన్ కేస్ మీకు ఎటువంటి హోమియోపతి ఏమన్నా కన్సల్టేషన్ కావాలన్నా లేదా ఏదైనా ప్రాబ్లమ్ కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ట్రీట్మెంట్ కావాలన్నా సరే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి యూ నేమ్ ఇట్ ఎనీథింగ్ అండి. స్కిన్ కి సంబంధించి గానీ, హెయిర్ కి సంబంధించి గానీ, వెయిట్ లాస్ కి, హోమియోపతికి ఇలాగ దేనికి సంబంధించి అయినా సరే మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఫర్దర్ గా ఏ డీటెయిల్స్ కావాలన్నా, ఏ డౌట్స్ ఉన్నా సరే వాళ్ళని అడిగితే మీకు అన్ని హ్యాపీగా క్లియర్ చేస్తారు. సో ఇక్కడైతే నేను అన్ని మాట్లాడి నాకున్న డౌట్లు అన్ని కూడా అడిగేసాను అనమాట. పిల్లల గురించి అన్నిటి గురించి అడిగేశాను. సో నాకున్న డౌట్లు అన్నిటికీ కూడా చాలా పేషెన్స్ తోటి డాక్టర్ చాలా టైం తీసుకొని అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో నా ప్యాంపర్ సెషన్, నా లేజర్ సెషన్, కన్సల్టేషన్ అన్నీ అయిపోయేసరికి నేనెప్పుడు మార్నింగ్ ఎళ్ళానండి. ఈవినింగ్ వరకు నేను అక్కడే ఉన్నా అనమాట. అంటే మంచిగా టైం కేటాయించుకొని వెళ్ళి ఐ హాడ్ గుడ్ టైమ్ దేర్. మంచిగా రిలాక్స్ అయ్యి అన్ని డౌట్లు క్లారిఫై చేసుకొని వచ్చాను. సో మొత్తానికి చాలా రోజుల నుంచి పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చిన నా లేజర్ సెషన్‌ని కూడా ఈరోజు ఫినిష్ చేసుకోగలిగాను. చేతులు, కాళ్ళు అయితే సూపర్ స్మూత్‌గా ఉన్నాయన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.